Hi guys, welcome back to our channel. My name is Prashant. Welcome back to క్లాపోక ఫిలిమ్స్. సో ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగా ఈ వీడియోలో అయితే సింపెక్స్ మోనోప్యాడ్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాను. సో ఇదే మన మోనోప్యాడ్ వచ్చేసి అమెజాన్లో ఆర్డర్ చేశాను ప్రీవియస్ ఒక 1 వీక్ బ్యాక్. ఇదే మన మోనోప్యాడ్ వచ్చి దీని మోడల్ నెంబర్ వచ్చి దీని బ్రాండ్ వచ్చి సింపెక్స్. దీని మోడల్ నెంబర్ వచ్చి 063 మోనోప్యాడ్. ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి, 063 మోనోప్యాడ్. ఇది వచ్చేసి మనకి ఫోటోగ్రాఫర్స్కి వీడియోగ్రాఫర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఈ ఫిల్మ్ మేకింగ్ సంబంధించిన వీడియోస్ కూడా చాలా బాగా స్టెబిలైజేషన్తో ఈ దీంతోనైతే వీడియోలు తీసుకోవచ్చు. అందుకే ఈ అమెజాన్లో అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ రేంజ్ మోనోప్యాడ్. ఇది ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏమొచ్చిందో. ఆల్రెడీ నేను రాగానే ఓపెన్ చేసి అయితే చూశాను, ఇప్పుడు మీకు చూపించడానికి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. అండ్ దీనిపైన రైట్ సైడ్ చూసుకుంటే స్పెసిఫికేషన్స్ వచ్చి ఎక్స్టెండెడ్ 150 సెంటీమీటర్స్ ఎక్స్టెండ్ చేసుకుంటే హైట్ వచ్చి 150 సెంటీమీటర్స్ అంటే మినిమం ఒక 5 ఫీట్స్ వరకు అయితే వస్తుంది. అండ్ ఫోల్డెడ్ 62 సెంటీమీటర్స్ ఫోల్డెడ్ అని ఉంది. వెయిట్ వచ్చి 1.30 గ్రామ్స్ 1.130 గ్రామ్స్ వెయిట్ వచ్చి. సింపెక్స్ బ్రాండ్, ఫోటో అండ్ వీడియో ఏదైనా తీసుకోవచ్చు దీంతో. అండ్ ఇది ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. మనం ప్యాకింగ్ వరకు అయితే బాగానే ఇచ్చారు. ఇదే అండి మోనోప్యాడ్, సింపెక్స్ బ్రాండ్. బాగుంది. ఈ క్వాలిటీ కూడా కొంచెం మెటల్ క్వాలిటీతో వచ్చేసి బాగుంది. పట్టుకోవడానికి కూడా గ్రిప్ ఇచ్చాడు, ఫోమ్ గ్రిప్ అయితే ఇచ్చాడు. అండ్ ఇది కింద మనకి స్టాండ్ వస్తుంది, అంటే లెగ్స్ వస్తాయి. ఆ లెగ్స్ పెట్టుకోవడానికి ప్లాస్టిక్తోనే ఒక స్క్రూ అయితే ఇచ్చాడు. ఆ స్క్రూ తీసేస్తే కింద లెగ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ లెగ్స్ పెట్టుకుంటే అది ఎలా ఉంటుందంటే నేను చూపిస్తాను. ఇక్కడ ఈ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూకి మనం మొబైల్ కానీ దీనికి డైరెక్ట్ కెమెరా పెట్టుకోవచ్చు. అండ్ మొబైల్ హోల్డర్ ఉంటుంది, మొబైల్ హోల్డర్ సపరేట్గా తీసుకోవాలి. ఈ ప్యాకేజ్లో అయితే ఇవ్వలేదు. మొబైల్ హోల్డర్ అయితే దీనికి పెట్టేసి అండ్ మనం ఫోన్ పెట్టేసుకొని దీంతో వీడియో అంటే స్టెబిలైజేషన్. ఇది దేనికి యూజ్ అవుతుందంటే స్టెబిలైజేషన్. వీడియో మనకి ఇట్లా పట్టుకొని ఇట్లా ఎటువంటి ఏ యాంగిల్ అంటే యాంగిల్, అప్ యాంగిల్ అంటే హయ్యర్ యాంగిల్ నుంచి కూడా తీసుకోవచ్చు. అది వచ్చేసి ఫస్ట్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్, వెడ్డింగ్ వీడియోగ్రాఫర్స్ అండ్ క్యాండిడ్ ఫోటో తీసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి బిగినర్స్ మాత్రం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మిడ్ రేంజ్ ఉంటాయి. మిడ్ రేంజ్ వచ్చి 2000-2500 ఆ రేంజ్లో ఉంటాయి. అండ్ హై రేంజ్ వచ్చి 5000 నుంచి 10-15,000 వరకు అయితే ఉంటాయి మోనోప్యాడ్స్. దీనికి కింద లెగ్స్ వస్తాయి. మిడ్ రేంజ్ దానికి అయితే కింద లెగ్స్ వస్తాయి. అండ్ పైన అలాగే మనకి టిల్ట్ ప్యాన్ తీసుకోవడానికి ఒక హ్యాండిల్ అయితే ఇస్తాడు. దీనికైతే ఇవ్వలేదు. దీని కాస్ట్ వచ్చి అరౌండ్ 699 650 ఎంతో ఉంది. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని లింక్ కూడా ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఈ రేంజ్ మిడ్ రేంజ్ అయితే చాలా బాగా వర్క్ అవుతాయి. అండ్ ఇది కూడా వర్క్ అవ్వదని కాదు, ఇది కూడా వర్క్ అవుతుంది. కానీ మనకు మన స్టార్టర్స్కి మాత్రం, బిగినర్స్కి మాత్రం ఇదే మనకి చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇది యూజ్ చేసిన తర్వాతకి దీని మీద పర్ఫార్మెన్స్ అంటే దీంతో మనకి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతకి అది తీసుకొని దాంతో కూడా యూజ్ చేసుకోండి, అది కూడా వాడండి. కానీ దీంతో మాత్రం ఫస్ట్ మనం చేసుకోవాలి. ఇది ఎలా అంటే ఇప్పుడు మనకి కెమెరా పెట్టిన తర్వాతకి ఇలా ఫోమ్ గ్రిప్ పైన పట్టుకొని మనకి ప్యాన్ టిల్ట్ ఎలా అంటే అలా ఇలా సైడ్ యాంగిల్ అయినా, ఈ యాంగిల్ అయినా, లో యాంగిల్ అయినా, అప్ యాంగిల్ 10 ఫీట్ మినిమం 10 ఫీట్ హైట్ నుంచి మనకి డ్రోన్ షాట్ కావాలంటే దీంతో తీసుకోవచ్చు. నాకైతే ఈ రేంజ్ ప్రైస్ కన్నా ఎక్కువ బడ్జెట్ అయితే పెట్టాలనిపించలేదు, ఎందుకంటే మన బిగినర్స్ మాత్రం ఈ రేంజ్ సరిపోతుంది. బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉందండి, మెటల్తో ఇచ్చాడు. వెయిట్ వచ్చేసి బాక్స్ మీద చూసుకుంటే 1 kg 130 గ్రామ్స్ అలా ఉంది. బాగానే ఉంది పట్టుకోవడానికి అయితే. మనకి దీని బాక్స్ పైన అయితే క్యారీ బ్యాగ్ ఇచ్చారు, కానీ దీంట్లో అయితే క్యారీ బ్యాగ్ అయితే రాలేదు. కానీ బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్. మొబైల్ హోల్డర్ పెట్టి ఎలా యూజ్ చేస్తారు కెమెరా అనేది కూడా చూపిస్తాను. సో అండ్ ఇదే మన మొబైల్ హోల్డర్ వచ్చి, ఈ హోల్డర్ వచ్చి దీనికి నేను సపరేట్గా దీన్ని అయితే తీసుకున్నాను అమెజాన్లో. దీని కాస్ట్ వచ్చి అరౌండ్ 100-150 అట్లా ఉంటుంది. ఇది మనకి ఇక్కడ స్క్రూ ఉంది కదా, దీనికి కూడా స్క్రూ థ్రెడ్స్ అయితే ఉంటాయి. ఈ థ్రెడ్స్ దీనికి ఫిక్స్ చేసుకోవాలి, ఇలా తిప్పేస్తే ఫిట్ అయిపోతుంది. అండ్ దీనికి మొబైల్ పెట్టుకోవాలి. ఇది మనకి ఎంత అంటే అంత ఎక్స్టెండ్ అవుతుంది. మన మొబైల్ వచ్చి ఇలా దీనికి ఇట్లా ఎక్స్టెండ్ అవుతుంది. దీనికి పెట్టేసుకొని ఇది ఇట్లా పట్టుకొని మనం షూట్ చేసుకోవచ్చు అనమాట.
ఈ మొబైల్ ఇక్కడ మొబైల్ పెట్టాం కదా, ఇదే ప్లేస్లో కెమెరా అయినా పెట్టుకోవచ్చు. ఇదే ప్లేస్లో కెమెరా పెట్టుకొని మనకి ఇది ఈ డైరెక్ట్ మొబైల్తో షూట్ చేస్తే ఏమవుతుందని అంటే మన చేతులు అంటే మన హ్యాండ్స్ కొంచెం షవరింగ్ అవుతాయి కదా, వీడియో అయితే మంచిగా రాదు. వీడియో కానీ ఫోటో కానీ మంచిగా రాదు, అంటే పర్ఫెక్ట్గా రాదు. దీన్ని పట్టుకుంటే మనకు షేకింగ్ అనేది రాదు, కొంచెం స్టెబిలైజేషన్తో వస్తుంది, పర్ఫెక్ట్ వీడియో సినిమాటిక్ వస్తుంది. అందుకోసమే మనం ఈ మోనోప్యాడ్ అనేది యూజ్ చేస్తాం వీడియోస్ తీయడానికి. అండ్ ఇలా నీకు దీని శాంపిల్స్ కూడా నీకు చూపిస్తాను, నార్మల్గా తీసింది అండ్ ఈ మోనోప్యాడ్తో తీసిన శాంపిల్స్ కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక కూడా ఇంత ఉంటుంది మనకు పైకి. ఒకసారి పైకి చెప్పి ఎక్స్టెండ్ చేసుకున్నాక 10 feet హైట్ నుంచి మనకి డ్రోన్ షాట్స్ కావాలన్నా, కొద్దిగా డ్రోన్ షాట్స్ ఇలా తీసుకోవాలన్నా కానీ మనమైతే తీసుకోవచ్చు ఈజీగా. చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ కాస్ట్లో ఇంత వర్కింగ్ అంటే దీని రిజల్ట్స్ ఈ కాస్ట్లో ఇంతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక మనకి ఇలా ఇప్పుడు నాకు మొబైల్ పెట్టాక చూడండి మినిమం 5 feet అలా వచ్చింది. నేను 5.5 ఉంటాను అండ్ దీంతో మొత్తం 5 feet అలా వచ్చేసింది కదా. మనకి ఎలా వీడియోస్ తీసుకోవచ్చు అని అంటే ఇది పెట్టేశాక ఫుల్ టైట్ చేసుకున్న తర్వాతకి మనకి ప్యాన్ ఇట్లా మనం సినిమాటిక్ వీడియోస్ ఇట్లా తీస్తాం కదా, ఇలా వెళ్ళడానికి అండ్ ఇట్లా ప్యాన్ టిల్ట్ ఇట్లా చేసుకోవడానికి, అప్ డౌన్ ఇట్లా చేసుకోవడానికి ఇదైతే మనకి ఈ మోనోప్యాడ్ అయితే యూజ్ అవుతుంది. ఈ షార్ట్స్, డ్రోన్ షార్ట్స్ కానీ ప్యాన్ టిల్ట్ షార్ట్స్ ఎలా వస్తాయో నేను చూపిస్తాను. చూశారు కదా, ఈ క్లిప్స్ అయితే నేను బయట అవుట్డోర్లో మా పిల్లలు ఆడుకుంటుంటే తీశాను, చూశారు కదా. అండ్ ఈ మోనోప్యాడ్ వచ్చి ఈ విధంగా పనిచేస్తుంది. ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళు దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని. సబ్స్క్రైబర్స్ మాత్రం ఇంకా అంతే ఉన్నారు, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగా కూడా చూస్తే ఇంకా అంతే ఉన్నారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి అండ్ నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం బిగులు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు సబ్స్క్రైబర్లు పెరుగుతాయి అండ్ కామెంట్స్ వస్తే షేర్ చేస్తే సపోర్ట్ ఇస్తే నేను ఇంకా ఎక్కువ వీడియోలు చేయగలుగుతా. అండ్ నెక్స్ట్ ట్రైపాడ్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తాను. అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.